రికార్డింగ్ నెంబర్ 130 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఈ కోనేరు భగవంతుడైన విష్ణునిచ్చే నిర్మించబడినది. సకల శుభములకు నివాసము. ఇందు స్నానము చేసిన జీవులకు కోరికలు నెరవేరును. ఈ నీటిలో భక్తితో స్నానము చేసి నీవు ఈ విమానము నెక్కుము అని అతడామెను బుజ్జగించెను. అందలి సృష్టి అంతయు కర్దముని మా యోగమాయ కల్పితము. అందొక్క కోనేరు మాత్రము విష్ణుదేవుని యోగమాయచే నిర్మింపబడినది. అదియే దాంపత్య సుఖము అనబడు గృహస్థ ధర్మము. మిగిలినవి జీవులు కల్పించుకొనిన ముచ్చటలు. అప్పటికి దేవహూతి భర్తకు సేవ చేయుచూ ధరించిన మలిన వస్త్రముతో ఉండెను. జుట్టు జడలు కట్టుకొని వేలాడుచుండెను. దేహము ధూళి సోకి కృషించి ఉండెను. స్తనబంధమునైన ధరింపక ఆమె బయలుదేరి వచ్చెను. ఆమె మారు పలుకక భర్త మాట ప్రకారము ఆ కోనేటి యందు ప్రవేశించెను. అది సరస్వతి నది యొక్క జలములతో నింపబడిన కోనేరు. అది ఏ బిందుసరము. అందుపెక్కు జీవులు జలచరములై ఆశ్రయించుకొని ఉండెను. వెన్నెముక లోపలి భాగము నుండి దిగువకు దిగువచ్చునట్టి బ్రహ్మ యొక్క వాక్ప్రవాహమే సరస్వతి నది అని చెప్పబడినది. అది శిరస్సున బ్రహ్మలోక ప్రజ్ఞగా, కన్నుల నుండి సూర్యాది లోకముల వెలుగైన దృష్టిగా, కంఠము నుండి శబ్దమయమైన వేద ప్రపంచముగా వెలువడును. హృదయము నుండి ప్రేమ సంకల్పమైన లక్ష్మీనారాయణ స్థానముగా వ్యక్తమగును. నాభి నుండి చరాచర సృష్టి నిర్మాణ సమర్థమైన చతుర్ముఖుని జన్మస్థానముగా వెలువడును. వెన్నెముక చివరి భాగమునందు గృహస్థాశ్రమమునకు నిలయమైన దాంపత్య స్థానముగా వ్యక్తమగును. అందు స్త్రీ పురుష దేహములు వేరువేరుగా ఏర్పడుట వలన శుక్ర శోణిత బిందువులుగా సంయోగము చెందును. ఈ సంయోగమే బిందుసరము అనబడు కోనేరు. సరస్వతీ నదీ జలములు సుషుమ్న అనబడు వెన్నెముకలోని ద్వారమున దిగివచ్చి ఇందు బిందుసరము ఏర్పడును. దానిలో పలు విధములైన జీవులు జలచరములై తిరుగుచుండును. అనగా గర్భధారణకు అనుకూలమైన శుక్రశోణిత బిందువులలో ఇమిడి దేహోత్పత్తికై వేచి ఉండును. దీని కొరకు ఏర్పడిన పాంచభౌతిక దేహ నిర్మాణమే కర్దముని యోగమాయచే నిర్మింపబడిన దివ్య విమానము. ఇది అంతయు మొట్టమొదటి భౌతిక శరీర సృష్టికిని, స్త్రీ పురుష శరీర నిర్మాణమునకును, గర్భధారణమునకును, బ్రహ్మ ప్రజాభివృద్ధికిని సంబంధించిన అర్ధవాదమైన ఇతిహాసము. దీని పవిత్రతను నిలుపుకొనుటకే వివాహము, గృహస్థాశ్రమము, పాతివ్రత్యము, ఏకపత్ని వ్రతము మొదలగు ధర్మములు వేద ఋషులచే శాసింపబడెను. దేవహూతి ఆ కోనేటిలో ప్రవేశించి స్నానము చేయుచున్న సమయమున 1000 మంది కన్యకలు ఆమెకు దర్శనమిచ్చిరి. వారందరూ వెలుగులతో చేయబడిన సన్నని పొరలు వస్త్రములుగా ధరించి ఉండిరి. కుర్ర వయసున మిసమిసలాడుచుండిరి. కలువ పువ్వుల సుగంధముతో కూడి ఉండిరి. వారందరూ గర్భధారణమునకు సహకరించు సూక్ష్మ దేవతలు. వారే సంభోగేచ్ఛ, దానికి వలయ ఉత్సాహము, అలంకరణాది శృంగార వాంఛను కలిగింతురు. వీరిలో కొంతమంది అప్సరసలుగా వేదములందు పురాణములందు వర్ణింపబడిరి. పురుషులు గంధర్వులుగా వర్ణింపబడిరి. కొందరు దంపతులుగా ఏర్పడి ఋషులుగా వారి భార్యలుగా వర్ణింపబడిరి. కాముడు దక్షిణాగ్ని అనబడు అగ్నిహోత్రుడుగా వర్ణింపబడెను. ఈ అగ్నిహోత్రుడు సప్తర్షుల భార్యలను చూచి మోహపడి వారి భర్తల రూపము ధరించి వారిని అనుభవించనని చెప్పబడినది. అరుంధతి మాత్రము మోసపోలేదు. వాని నిజస్వరూపము గుర్తించెను. అనగా యమము కామమునకు లొంగదని అర్థము. వారు దేవహూతితో ఇట్లనిరి: మేము సంచితమైన మా ధర్మమును ఆచరింతుము. నీకు నిర్మల భక్తితో పరిచర్య చేయు చెలులుగా మెలగెదము అని పలికి వారు ఆమెను సమీపించి నలుగులు పెట్టి తలంటి పోసిరి. మంచి గంధము, కర్పూరము పొడి కలిపిన సువాసన నీటిని కలశములతో తెచ్చి జలకమాడించిరి. తెల్లని వస్త్రములతో తడి ఒత్తిరి. శరీరమంతయు సుగంధ ధూపితము చేసిరి. కస్తూరి దేహమునకు పూసిరి. చక్కని నాదములు చేయుచున్న మంజీరములు, చిరుగంటల మేఖలలు శృంగారింపచేసిరి. రవ్వల దిద్దులు, ఉంగరములు, గాజులు మొదలగు వెలలేని భూషణములను సారెపెట్టిరి. షడ్రసోపేతమైన వివిధాన్న భోజనమును
పెట్టి సంతృప్తి పరచిరి. బంగారు పాత్రతో కర్పూర హారతులిచ్చి చక్కని ఆసనమున కూర్చుండబెట్టి అద్దము చేతికిచ్చిరి. అందు ప్రతిబింబించిన తన దేహమును చూచుకొని దేవహూతి తన మనస్సున కర్దముని స్మరించెను. ఇందు వర్ణింపబడినవి గర్భధారణకు పూర్వరంగము, శృంగారాది దేవతలు మనస్సునకు కల్పించు ముచ్చటలు. అద్దమనగా భౌతిక దేహముగా పంచభూతాదులు ప్రతిబింబించుట. దేవహూతి అనగా దేవతలను ఆహ్వానించు కేక. తన శరీరమును ప్రతిబింబమున చూచుకొని భర్తను స్మరించుట అనగా భర్త నుండి పుత్రుడు అను పేర గర్భధారణము జరుగుటకు అనుకూలపడుట. తానే పుత్రుడను పేర పుట్టును అనియు, తన నీడ జలములలో చూచుకొన్నట్లు తండ్రి పుత్రుని చూచును అనియు వేదములు చెప్పుచున్నవి. వెంటనే స్మరణ మాత్రమున కర్దమ ప్రజాపతి తన సన్నిధి యందు ప్రత్యక్షమయ్యెను. ఆ 1000 మంది కన్యలును కర్దముడును తన సాన్నిధ్యమున ఉండుటను చూచి ఆమె తన భర్త యొక్క యోగమాయా ప్రభావమునకు ఆశ్చర్యపడెను. అప్పుడు కర్దముడు స్నానము చేసి శుచి అయి వచ్చిన తన భార్యను కనుగొని వివాహ సమయమునకు ముందు ఎట్లుండునో అట్టి శోభతో కనిపించుట చూచి ఆనందభరితుడయ్యెను. ఆ 1000 మంది కన్యకలు కొలుచుచుండగా భార్యతో కూడి ఆ విమానమును అలంకరించెను. అప్పుడతడు తారాగణముతో పరివేష్టింపబడిన రోహిణితో కూడి ఉన్న చంద్రుని వలె శోభిల్లెను. అటుపైన అతడు భార్యతో కూడి మేరు పర్వతము గుహలోని కరిగెను. అచ్చట సమస్త దిక్పతులును విహారము చేయుచుందురు. వాయుదేవుడు సుగంధములనన్నిటినీ మోచుకొని మెల్లమెల్లగా కదలి వచ్చుచుండును. ఇరుపార్శ్వములయందు రంగుల పర్వత ధాతువుల పైనుండి సెలయేళ్లు లోయలోనికి పడుచుండును. అందుండి నీటి తుంపరలు పొగ మంచు వలె లేచి వాతావరణము చల్లగా ఉంచును. అచ్చట కర్దముడు దేవతా స్త్రీలతో కూడిన కుబేరుని వలె కనిపించెను. దేవతల ఉద్యాన ప్రదేశములయందు నూతనారామములందు వికసించిన కలువలతో పద్మములతో అలంకరింపబడిన మానస సరస్సుల గట్టులందు రమ్యములైన పొదరిండ్లయందు విహరించుచు కామగమనమైన తన విమానమున సంచరించుచు కర్దమయోగి ఇంద్రుని ఉద్యాన విహారమును తలపుకు తెచ్చెను. సమస్త భూభాగమును వాయువేగమున చరించి సకల దేవతల కన్నా అతిశయముతో సర్వలోకములందు విహరించెను. నారాయణుని స్తుతించుచు జీవించు పుణ్యాత్ములకు అందరాని పదార్థములు ఉండవు. కర్దముడిట్లు దేవహూతికి సమస్త భూచక్రమును చూపి నిజ నివాసమునకు తిరిగి వచ్చెను. కామకేళియందు కుతూహలము గల భార్యను ఉద్దేశించి రతి రహస్యములను సప్రయోగముగా ఉపదేశించెను. బహువిధములైన ఇష్టభోగములతో బహు సంవత్సరములొక ముహూర్తముగా గడపెను. ఒకరినొకరు సరసముగా చూచుకొనుట, తగినట్లు కౌగలించుకొనుట, సంభాషించుకొనుట అను స్థితులలో కాలమే తెలియలేదు. ఇట్లు 100 సంవత్సరములు గడిచెను. ఆ కర్దముడు ఒకనాడు తన దేహమును 9 దేహములుగా విభజించి తన శుక్రమును 9 విధములుగా తన భార్య గర్భమందు నిహితము చేసెను. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, పరాప్రకృతి అనబడునవి దేహము ధరించుటకు కావలసిన 9 ప్రకృతులు. ఇన్నిటితో దేహం ఏర్పడును. కనుక శుక్రమున 9 విధములైన గర్భోత్పాదన శక్తులు ఇమిడి ఉండును. ఇవి కాక 10వ జీవుడు. దేహమున ఇతడొక్కడే పురుషుడు, మిగిలిన వారు 9 స్త్రీలు. కనుకనే కర్దముడు 9 మంది పుత్రికలు కర్దమునకు 9 మంది పుత్రికలు ఒక పుత్రుడును పుట్టుదురు. అది కారణముగా దేవహూతి 9 మంది పుత్రికలను కని మనస్సున సంతోషించెను. అటుపైన కర్దముడు సన్యసింపబోయెను. దేవహూతి మనస్సున బాధపడి దుఃఖించెను. అతని సమీపమున నిలబడి తన చెక్కిలిపై చేయి చేర్చి తల వంచి పాదముతో నేల వ్రాయిచు మెల్లగా ఇట్లు పలికెను. ఓ మహానుభావ, సంతానము కలుగు వరకు నాతో కూడి ఉందునని పలికితివి, మంచిదే. కాని నాకు కూతుండను మాత్రం ఇచ్చితివి, దానికి కూడా నేను బాధపడను. ఒక్క విషయం ఆలోచింపుము. వీరికి నేను పెండ్లిండ్లు చేసినచో భర్తలు తామును సుఖపడుదురా అను భయము కలదు. కనుక వీరికి తగిన వరులను సంపాదించి పెండ్లిండ్లు చేయుము. అటుపైన నేనును వైరాగ్య మార్గమున నీ అడుగుజాడలలో వర్తింతును. భర్త భార్యకు సంతతి కలిగించుట ఒక్కటే కర్తవ్యము కాదు, సంసార బంధమును తొలగించు మార్గము కూడా చూపవలసి ఉన్నది.
దానికి గల విఘ్నములను తొలగించి నాకు తత్వ సంహితను ఉపదేశించి తెలివి కలిగించు సామర్థ్యము నీకున్నది. నీతో సాంగత్యము చేసి తినే గాని నీ సామర్థ్యము వినియోగించుకున్న అవకాశము లేక ఇంతకాలము మోహమున వయస్సు గడిచిపోయినది. లేదా నాకు పరతత్వమును ఉపదేశింపగల పుత్రుని ప్రసాదించి రక్షింపుము. రికార్డింగ్ నెంబర్ 130 అయిపోయింది.